హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు ప్లీజ్. మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే యారంట కొట్లాట పార్ట్ 18. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. తల్లి ఒకసారి ఇట్రా బిడ్డ, ఒకసారి ఇట్రా. ఎందుకు బిడ్డ, ఏమైంది? ఎందుకు రావు బిడ్డ? ఇక్కడ రా, నీకు చాకీ కొనిస్తుందా? అవునా బిడ్డ, నేనేం చేసిందే నాతో మాట్లాడకు అని అన్నది? నేనేమన్నా బిడ్డ? సంధ్య సంధ్య ఉన్నవా? ఒకసారి ట్రావే. ఏమైంది అత్తమ్మా చెప్పండి. పిల్లలకు గయ్యే మాటలానే నేర్పించేది నువ్వు. ఏమన్నా నేను నీతో అంతగానే ఇల్లు పెట్టిందే, నా దగ్గరికి రాకు అని చెప్పిన వాట. దాంతో ఎందుకు నా మీద అర్థానో నువ్వు? నేనేమన్నా నిన్ను? పొద్దుగానే నా మీద పడ్డవేమో ఉమ్మంటే నా మీద పడతానో? నేనేం చెప్పినా? ఎవరికేం చెప్పినా? నీ తల్లికి నాన్న దగ్గరికి పోకు, మన తొండలు పెట్టిందని చెప్పిన వాట కదా. చెప్పినా అయితే ఏంది చెప్పు. అట్నైనా అనే సంధ్య గయ్యేనా మాటలుగా చిన్న పిల్లలకు నేర్పించేది? ఏమో నేనే ఇల్లు పెట్టినా నీతోని? అన్న ఒక్క మాట అన్నా నానే నిన్ను? అబ్బో ముందటంటవా సాటుకునేటుకు ఎవరికో ఒకరికి చెప్తావు కానీ నా గురించి నా ముందటంటవా నువ్వేమన్నా? నేనెవరికి చెప్పిందా? ఎవరితే అది నీకు సాడుగొట్టు ముచ్చట్లు చెప్పేది? నేనెవరికి చెప్పినా? ఎన్నడు చెప్పినా నీ గురించి? నేనెవరికి ఏమని చెప్పిండా? ఎవ్వరు అడిగినా నా పెద్ద కోడలు మస్తు మంచిది, దానికి ఉన్నంత ఓపిక ఎవ్వరికి ఉండదు, ఇంట్లో పని అంతా అదొక్కతే వేసుకుంటుంది అని నేను చెప్పుకొస్తా అంటే నువ్వేమో ఇట్లా మాట్లాడతాను? నేను ఎవరికి చెప్పినాపా? చూపించప్పా. ఎవరిది నీతో అన్నది పయ్యాలని నాకు తెలియాలపా. ఏందే అమ్మా, మళ్ళేం పుట్టిందే మీ ఇద్దరికి? మళ్ళీ పొద్దుగానే లోళ్ళు పెట్టుకుంటారు. ఏమైందే? లేతనే లోళ్ళు మన ఇంట్లోనైతే. షీషీ అడుగురా నీ పెళ్ళాన్ని అడుగు, ఏమని లోళ్ళు పెట్టినో నేను? నీ పెళ్ళానికి నీకు నేను ఎట్లా కనబడతాను రా అసలు? ఏమైందే సంధ్య? ఎందుకే పొద్దుగాల లోళ్ళు వచ్చింది మీ ఇద్దరికి? ఏం లేదండి, ఈమెకు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బయట ఉంటే మంచిగా ఉంటుందని చూస్తుంది. మనకు కూడా చిట్టోళ్ళ లెక్క వేరే కాపురం పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది ప్రశాంతంగా. లేకపోతే తెల్లారు లేదు ఈమెతో నేను లొల్లి పడలేను. ఎందుకు? ఏమైంది? మా అమ్మ ఏమన్నది నిన్ను? ఎందుకంత సీరియస్గా మాట్లాడతాను? వేరు కాపురం పెడదామని. పెడదాంపా, ఏర్పడుతుంది. అప్పుడు పెడితే ఇప్పుడు దానికి ఏర్పడతలేదు, అట్లనే నీకు కూడా ఏర్పడుతుంది. నీకు ఏర్పడితేనే బలుపులు దంగుతాయే మీకు. చూడరా రాజుగా, నేను ఏమనలే. చిన్ని తల్లిని ఒకసారి నా దగ్గర రా బిడ్డ అని అంటే మా మమ్మీ నీ దగ్గరికి ఓకన్నది. నువ్వు మా మమ్మీతో లొల్లి పెట్టినవాట, నీతో మాట్లాడకని చెప్పింది మా మమ్మీ అని అంటాంది. ఇక చిన్న పిల్లలకి ఎందుకు రాగంత పెద్ద పెద్ద మాటలు నేర్పించడం అవసరమారా? గట్లా చిన్న పిల్లలకు నేర్పించినవా అనే సంధ్య అని పిలిచి అడిగిన గంతే. ఇక చూసుకోపో ఎట్లా మాట్లాడుతుందో. నీ పిల్లం ఇన్ని రోజులు దాంతోనే అయింది కొల్లాపురం, ఇప్పుడు నీ పిల్లంతో మీరు కూడా వాళ్ళు రాజెప్పాయి సప్పలేక. మాకు నేను బాపు అనుకుంటాం, బుక్కెడ అనుకుంటాం, తింటాం పట్ట వంటాం. మీతోనే ఇంద్రా ఈ రపరాప నాకు. పోతాం, మేము కూడా పోతాం. నాకెందుకు ఈ గొడ్డి షాకిరి అంతా? నీకు చేయాలి, మావయ్యకి చేయాలి. అవసరమా నాకు? షిట్టి సందాన షిట్టి ఉంటలేదా? నీకు ఎప్పటికైనా వాళ్ళే కావాలి కానీ మేము వద్దు. అందుకే మేము కూడా పోతే సప్పలేక మా సందానం మేము ఉంటాం. ఇక చూసినావా అరా రాజుగా ఎట్లా ఎగిరెగిరి పడుతుందో ఇది? దీనికి ఎవరితో ఎక్కిచ్చింది? నాకు దొరకాలే దాని సంగతి. దాన్ని ఈడుతా ముదుగారు. నాకెవత ఎక్కిస్తుంది? ఇంట్లో జరిగేటి చూస్తలేనా నేను? చిన్నదానికి పెద్దదానికి ఏమో నా మీద సీరియస్ అవుతానో నువ్వు? ఇంకా నాకెవతో ఎక్కిచ్చింది అని చెప్తాను. ఏ సంధ్య, నువ్వు ఎక్కువ మాట్లాడు, చెప్పలేక ఇంట్లో పో. నేను పెళ్ళైనప్పటి నుంచి ఏం మాట్లాడతలేననే కదా నా మీద అందరూ నెత్తికెక్కి కూర్చుంటారు. నేనేం అంటలేనని ఎంత మాటలు పడతా అంత మాటలు నన్ను అంటారు. నేను పడుకుంటూ ఉంటాను. నాకు అవయ్య లేరని గతి లేదని ఈయనే పడి ఉంటారన్నట. నేను పిల్లలకు ఈ మొక్కతే ఆపరేషన్ చేయించి ఈమె ఖర్చు అంతా పెట్టుకున్నదట. ఇక గిసండి మాట్లాడినట్ట నాకు కోపం రాదా చెప్పు నువ్వు? నాకేం గతి లేక, నా పిల్లలకి ఏం గతి లేక, అవ్వగారు లేక, ఎవ్వరు లేక ఈడవాడు ఉంటానట. నేను మొత్తం వీళ్ళదే తింటానమాట. ఎందుకు వేసుకున్నాడో నా కొడుకు కట్నం లేకుండా అది ఇదని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాను. మీ అమ్మాయిగా చెప్పు, నువ్వేమంటావో చెప్పు. ఎవతే అది నీకు చెప్పింది? సాడుగొట్టు ముచ్చట్లు ఎవతే అది నీకు చెప్పింది? పా దాని దగ్గర పోదాంపా. నేను ఎక్కడన్నా ఎవరితోనో పా నీ రూపాయన కావాలపా. నేనేమో ఎన్నడూ నీ జోలేని వార్తనే తీర్తలేను ఎవరి దగ్గర. నా పెద్ద కోడలు మంచిదని చెప్తా అంటే గిన్ని మాటలు నా మీద నిందలెత్తాలేందే? నిన్నటిదాకా అది అయింది, ఇప్పుడు నువ్వానే అన్నవానే అమ్మ. మరి నువ్వు ఎవరితోనా చెప్పు మరి. దొంగ పడుకో, నేను ఎట్లా కనబడతానరా? నేను ఎన్నడన్నా దీని గురించి ఎవరితోనన్నా చెప్పినారా? నువ్వు మంచిగానే ఉన్నావు అన్నవానే అమ్మ అని అంటాను. అబ్బో చెప్పలే నువ్వెవరితో చెప్పందే నాతో అందరు అంటాలా ఇట్లా అట్లా అని. అరే మళ్ళా గట్నే అంటది ఇది. పావేపా ఎవ్వతో నీతో అన్నది నాకు దొరకాలేపా.
ఏమైంది ఇప్పుడు అడుగుతలేదు కదా, అడగండి మరి. అట్లా అన్నదో లేదో నాకెందుకు ఈ బాధ అంతా చెప్పండి. నేను అమ్మ నాన్న లేకున్నా కానీ అత్తమ్మను మామయ్యను అమ్మ నాన్నలాగా అనుకున్నా. అట్లాంటిది నన్నే గిట్లా గది లేక ఇడుంటాంది. దానికి ఏమైనా అవ్వున్నదా అయ్యి ఉన్నదా, ఉంటే పోకపోనా గి చిట్టి లెక్క పిల్లలను పట్టుకొని ఇన్నే ఉంటుంది అది ఇదని మాట్లాడుతుంది. ఇక మరి నాకు ఎవరు ఉన్నారని ఏడికోవాలి చెప్పండి. మరి నేను మీకు తెలియదా ఫస్ట్ నాకు ఎవరు లేరు, పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ లేదు నాన్న లేదని మీకు తెలియదా? తెలిసే కదా చేసుకున్నది. మరి ఇంకా నేను ఎక్కడ పోయి ఉండాలి? అసలు ఎవరన్నారు నీతో మా అమ్మ అన్నదా నీ ముచ్చట్లన్నీ? ఎవరో ఒకరు ఊళ్ళో చెప్పకుండానే ఉంటారా? ఇక ఈమె వాడపంట ఊక తిరుక్కుంటా ఈ కోడలు ఇట్లా ఆ కోడలు అట్లా అని చెప్పుకుంటూనే ఉంటుందా? ఇక ఎవరో ఒకరు చెప్పాలా నాతోని? ఏవో పోవే సంధ్య, సప్పులేకి ఇంట్లో పో. నువ్వు బాగా బలిసి ఉన్నావు. ఆ లెవెల్లో చెప్పిన వాళ్ళ ముచ్చట్లు నమ్ముతావా? లేకపోతే ఊకే ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మ ఎట్లున్నావు నీకు తెలియదానే? ఏం తెలుసుడో ఏం పడపో. నువ్వు నన్ను ఎప్పటికీ నా నోరే మూపిస్తారు అందరు కలిసి. మీరు అందరు మంచిగానే ఉంటారు, నేను ఒక్కదాన్నే చెడ్డదాన్ని. ఆ చిట్టి నన్నే అంటది, అందరు మీ అమ్మ నన్నే అంటది, నువ్వు నన్నే అంటావు. గంతే, నేను ఒక్కదాన్నే అదిగో ఉన్నా. నాకు కూడా అమ్మ నాన్న ఉంటే 4 రోజులు పీకేదాన్ని సప్పులేక. ఈ బాధలన్నీ ఎందుకు నా ఒక్కదానికి? పోవే సప్పులేక పో, ఇంట్లో పో. మూసుకొని సప్పులేక ఇంట్లో పో. ఇంట్లో ఏమైనా పని ఉంటే వేసుకుపో. గంతే, గా పనికే నేను కావాలి, ఇంకా దేనికి అద్దు మీకు. సంధ్య ఇగో సప్పులేక నేను మాట చెప్తేనే చెప్పు ఏంటో. అరే రాజుగా, ఇగో నువ్వు నీ పిల్లం కూడా సప్పులేక ఏర్వాడుర్రి బిడ్డ. నాకు ఈ పొత్తద్దు, ఈ పొత్తుల సంసారం వద్దు, నన్ను 4 మాటలు అనుడు వద్దు. ఊరికే నా మీద నిందలు ఎత్తలేందరా. నేను ఎవరికో ఏదో చెప్పినా నీ పిల్లని దాని మాటలు పట్టుకొని నా మీ దగ్గర పట్టే. సప్పులేక ఇగో ఈ సోమవారం మీరిద్దరు కూడా ఏర్వాడుర్రి. సప్పులేక ఇక మీరు బతుకుర్రే. నాకు నీ గురించి వద్దు, దాని గురించి వద్దు. అవ్వో నీ బాంచను, నీ పిల్లలను ముట్టుకోవద్దు, దాని పిల్లలను ముట్టుకోవద్దు. మీకు అద్దయి మాకు వద్దు. మీకు నచ్చినట్టు బతుకుర్రే, మాకు అవసరం లేదు మీ గురించి. పడతాం పో, ఏం చేసుకుంటావో వేసుకో, పడతాం. మీ దగ్గర ఉండే కంటే సప్పు లేక ఈ మాటలని వాడకుండా మీ దగ్గర ఉండే కంటే మాకు మేము మంచిగా బతికింది నాయం. ఏయ్ సంధ్య, ఎక్కువ తక్కువ పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడకు. అట్లాంటి కాదు, మీ అమ్మ ఏరు పోతా అంటాను, సప్పులేక ఏరు పడతా న్యాయం కదా. సరే పడదాం పోవే. నువ్వైతే ఫస్ట్ ఇంట్లో పో, పడదాం పో. సరే మా ఓ తగ్గిందుకే పని చేస్తావు నువ్వు కానీ. చూసినావా అరా రాజు కానీ పిల్ల వేసంటి మాటలు మాట్లాడిపోతాందో. మరి ఎందుకే అమ్మ పొద్దుగాలే దానికి వెళ్తావు నువ్వు? అక్కడ చూసినావా అరా, నువ్వు కూడా నన్నే అంటాను కానీ అందరు నన్నే అనుర్రి. సరే బిడ్డ సరే. నిన్నంటే నీ కోపం వచ్చే, దాన్ని అంటే దానికి కోపం వచ్చే. నేనేం చేయాలని అడమా? ఈ లొల్లులతోనే నాకు ఇంటికే రాబుద్ది అవుతులే. మొన్నటిదాకా ఆళ్ళు పెట్టిర్రు, ఇప్పుడు నా పిల్లమును నువ్వు లొల్లు పెట్టుకుంటారు. ఏందో ఏమోనే మీలైతే. చూసిర్రా అనుల్లే గిట్లుంటది కథ. నేనేమన్నా అన్నా ఇప్పుడు దాన్ని ఎవరియో మాటలు పట్టుకొని నా మీ దగ్గర పట్టే. మొన్నటిదాకా అది అయింది, ఇప్పుడు ఇది అయింది. గిట్లుంటుంది దోస్తులు కథ, ఊళ్ళల్లా ముచ్చట్లు. ఇంకా ముందేం జరుగుతుందో స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. చక్క ఉన్నవానే ఓ పోసక్క, ఏమైందే? నడిచి తెల్లారా ముందే నా ఇంటికి వచ్చినావు, చెప్పేమైందే? ఏం లేదు పోసక్క, ఇగోగా బాబాగాడు అత్తానే కదా అత్తాడు, అయ్యేలా తీసుకొని వద్దామా నా ఇంటికి. తెల్లారా ముందే నా కోడలికి ఏం పుట్టిందో సంధ్య ఇరుగలోలు పెట్టింది అదే నాతో. నువ్వు నా గురించి అట్లా చెప్తాను వాటి ఇట్లా చెప్తాను వాట అని. వీళ్ళకి ఏం పుడుతుందో నాకు అర్థమైతే లేదే. ఒకసారి తీసుకొని వచ్చి మరి ఇంట్లో ఏమన్నా ఉన్నదో చూపిద్దాం, ఉన్నదో శక్తి ఉన్నదా అని అన్నాడు కానీ చూపిద్దాం పావే. సరే పా తీసుకొని వద్దాం పా. మరి పా ఎడికి పోయేస్తానవరా సంధ్యవ్వా? ఏడుకులే పెద్దమ్మ, చిన్ని తల్లికి షాపులా బింగో కావాలంటే కొనిచ్చుకొని వస్తాను పెద్దమ్మ. సరే బిడ్డ మెల్లవో సరేనా? ఏమన్నా వెహికల్స్ వస్తాయి సైడ్కి నడుచుకుంటావో సరేనా? ఏమైంది బిడ్డ, ఏమంటాను మీ అత్త? ఏం లేదు పెద్దమ్మ, మొన్న నువ్వు చెప్పినావు కదా ఇగో గిట్లా అన్నది గట్లా అన్నదని. ఇలా పొద్దుగాలే నేను అడిగిన, నాకు కోపం వచ్చింది. నువ్వు నన్ను గిట్లా గతలేదు అన్నవాట అది ఇది అని అంటే నేను ఎవరితో నన్ననే ఎవరు అన్నారు పా చూపించాపా, ఎవరు అన్నలో నీతోనే అలా సంగతి చెప్తాపా అది ఇది అని అంటాంది. కాదు బిడ్డ అనందే, నేను ఎందుకు చెప్తా చెప్పు? నేను ఒక్కదాన్నే చెప్తాను అట్లా. నాకేం పనని మీ ముచ్చట్లు నేను మాట్లాడడానికి. ఇగో గిట్లా కాదు, ఇగో ఏమన్నా తెలుసా? ఇంకా చిట్టవ్వగారింటికి ఊకే పోతాన్ని మంచిగా. దాని అవ్వగారు అరొక్కడి పెడతారు, వచ్చినప్పుడల్లా అరొక్కడి కొనుక్కొస్తారు పిల్లలకు అది ఇదని. నీ గురించే చెప్పుడు. ఆడ 4 కూర్చుంటే 4తో చెప్పింది. ఆ 4 ఇట్లా ఎవరో ఒకరు నీతో అన్నారా? నేనే అన్నాను రూలా. మీ అత్తకు ఇప్పుడు నువ్వు ఇట్లా అన్న వాళ్ళే నా మీదనే ఉంటాయి కండ్లన్నీ. మొన్ననే నాతో నిలబెట్టింది, ఇప్పుడు మళ్ళా రాజే దీనికి ఎక్కించి చెప్తాంది అని అనుకుంటుంది బిడ్డ. నువ్వెందుకు చెప్తావు పెద్దమ్మ? అసంటదే నాకు అర్థమవుతుంది అని ఈ మధ్యలో ఎట్లా చెప్తాంది ఏంది కథ అనేది మాకు అర్థమవుతుంది. అందుకే ఏర్పడదాము అని అంటాను. నా మొగడేమి వింటలేడు.
సప్పులేక ఏర్వాడూరు బిడ్డ మీద మీరు బుక్కడ వండుకొని తినచ్చు, సప్పులేక ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళతోనే ఉంటే ఏమున్నది చెప్పు. మీ అత్తని గురించి 4 ముచ్చట్లు చెప్తాంది, దాని గురించి 4 ముచ్చట్లు. నువ్వు మంచిగా ఉన్నాడా, నిన్నే మంచి అంటది, అది మంచిగా ఉన్నాడు దాన్నే మంచిది అని అంటది. అబ్బో బౌరుకులాడిది కాదు. అవును పెద్దమ్మ, నేను మంచిగా ఉన్నప్పుడు నన్ను సంధ్య మస్తు మంచిది అని పొగిడేది. ఇప్పుడు మళ్ళీ చిట్టి మాట్లాడుతానేమో ఓ చిట్టి అంత మంచిది లేదు అని మళ్ళీ అంటుంది. నువ్వు అన్నది నిజమే పెద్దమ్మ, వేసి ఉంటుందో ఏందో అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నన్ను ఎట్లా చూస్తుందో చిట్టిని ఎట్లా చూస్తుందో వాళ్ళు మాట్లాడుతా అంటే ఆమె కొడుకునే పావురంగా చూసుకుంటుంది. నా బిడ్డనైతే ఒక్కనాడికి ఇట్లా దగ్గర తీర్చలేదు. అవును బిడ్డ, అది ఉంటుంది నర్సి. సరే పెద్దమ్మ, మరి ఇంటికి పోతాను నేను. చీతలు ఇంటికి పోయింది, ఏం చేస్తుందో ఏమో. సరే బిడ్డ పో, మళ్ళీ ఇక్కడ మాట్లాడుకుంటుంటే మీ అత్త ఇట్లా చూసింది అనుకో, అబ్బో ఇక నన్ను ఇక ఏమి లేదు, ఇక ఉంచదు ఇల్లు వీకి పందరిస్తుంది పో. సరే పెద్దమ్మ. నర్సి చూడ, ఇప్పటి నుంచి నీ అంత చూస్తూనే నేను నన్ను నలుగుట్లా బదనాం చెప్తివి కదనే, మొగలేడు ముట్టులేడని. నీ సంగతి ఆగు. గురువుగారు ఇగో ఇదే మా ఇల్లు, ఇక చూసి చెప్పండి మరి ఏమైంది, ఎందుకు ఇట్లా లొల్లులు అయితే అనేవో చెప్పండి గురూజీ. అబ్బా ఇల్లు పెద్దనే ఉన్నది, దీన్ని ముద్దు దాన్ని ఎట్నన్నా భయపెట్టించి ఇంత మంచిగా గట్టి గుంజాలి పైసలు. సరే తల్లి చూస్తా, నాగు నేను అంజనం వేసుకొని చూసి చెప్తా. చూడరు మంచిగా చూడరు. మా నర్సీకి కొద్దిగా ప్రశాంతంగా ఉండేటట్టు చేయరు, లేకపోతే ఊకెళ్ళతోని పాపం కొట్టుమిట్టాడుతా అంది బిడ్డ. సరేనవ్వా చూస్తా, నాగు అగో అత్తాను. అబ్బో ఏమత్తాందే పోసక్క, ఇడేమంటాండే నాకేం అర్థం అయితే లేదు. వచ్చింది దాదా బయటికి రా. ఓం భీం షం, రావే బయటికి. బాబు ఏమున్నదే మీ ఇంట్లో పెద్దదే ఏదో వచ్చిందే, ఈయన చూస్తే భయం అవుతుందే నాకు. నేను పోతానే నర్సి, నువ్వేమైనా చేసుకోవే. బాగా నీకు దండం పెడతా, నాకే ఉచ్చబడుతుంది. అబ్బా ఉండే ప్లీజే పోసక్క ఉండే. భూమి భుష్, రావే బయటికి. అబ్బో ఇంకే దయ్యం పెట్టిందా అని పోసక్క, నాకు భయం అవుతుంది. పావే పోదప్పా. నీ అవ్వ ఏమో అయింది, మీ ఇంట్లో ఏదో ఉన్నది పో. బయటికి రా, వచ్చినవా అనే బయటికి నడువు ఇంట్లో నుంచి. అవ్వో నర్సి నిజంగానే దయ్యం వచ్చిందే మీ ఇంట్లోకి. అవ్వో ఇక పోదాం పావే. బాబు ఇదేంటి, నేనేదో జోక్గా వెళ్తుందేమో, నిజానే దయ్యం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు తడిసిపోతాను పో. వీళ్ళ ఇంట్లో ఎందుకున్నవే, ఏం చేద్దామని ఉన్నవే. బాబు ఇదేంది, నన్ను ఏదో చేసి తట్టే ఉన్నది దయ్యం. బాబో నేను రానవ్వో, ఈడ నిజానే దయ్యం ఉన్నది, నేను పోతానా. నర్సక్క నీ దయ్యం వద్దు, నీ కథ వద్దు, చేలో నేను జంప్. బాబు ఇది నిజంగానే దయ్యం ఉన్నట్టున్నది కదా. ఓ నీకు దండం పెడతా, నన్ను వదిలే. ఆ నర్స్ అక్కనే తీసుకొని వచ్చింది నన్ను, నాకేం తెలియదు. చలో పోసక్క జంప్. బాబు వాళ్ళు వెళ్ళిగా నేను కూడా పోతాను ఇక. ఓ తల్లి నరసక్క, ఇంకా అదే షాకులు నువ్వు. తేలుకో మేలుకో, నా పైసలు నాకు ఇస్తే నేను పోతా తల్లి. ఏంద్రా పైసలు అన్న, నీ అక్క నీ గోషుడ విగ్దంతే ఏమనుకుంటాను. గోషి ముసలోడా, గోషిలే బాబా. నువ్వేదో దయాన్ని పోగొడతావంటే దాన్ని రప్పించి ఉరుకురికొచ్చినావు బద్దమాషిగా. అవును నీకేదో శక్తులు ఉన్నాయి, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని దాన్ని రప్పించినావు. ఆయన తదచ్చిన వల్లే ఉరుకురికొచ్చినావు బిత్తిరిగా. మా కూర్చోబడ్డది ఒక్క నిమిషం. ఓ తల్లి నేనేదో చిన్న వీటిని పోగొట్టేటోడిని, ఆ మంచిదే ఉన్నది పో మీ ఇంట్లో. ఆ దయ్యం దెబ్బకి ఆ కట్ట కూడా ఆనే మర్చిపోయాల్సిన ఆ కట్ట. చల్ నడువు ఈ నుంచి, ఇంకా నీకు పైసలు ఇయ్యన్నాడు. పైసలు లేవేం లేపో. గట్లెందుకు అంట బాబా, ఓ 100 రూపాయలు అన్న పోయేస్తా, ఇంత 90 అన్న వేసుకుంటా. నీ అక్క నువ్వు నా ముంగట ఉంటే నిన్నేస్తానే అన్నాడు. వద్దులే అబ్బా, పోతాను. ఇట్టి ఏం చేస్తానవే? చెప్పండి. చిన్నోడు ఏం చేస్తాండే, కనబడతలేడు. ఏం లేదు పడుకున్నాడండి, ఇప్పుడే పడుకోబెట్టేస్తున్నా. మా అమ్మ వచ్చిందా అనే మరి ఇటు రాలే మా అమ్మ. మీ అమ్మ ఎందుకు వస్తుంది? మీ అమ్మ మీ వదిన మాట వింటది, అందుకే వద్దలేదు. మరి మీ వదిన అయితే లొల్లు పెట్టింది నాతో, కానీ మీ అమ్మ పెట్టలే కదా. మరి మీ అమ్మ వచ్చి చిన్నోని ఎత్తుకోవచ్చు కదా, ఎత్తుకొని అట్లా తీసుకొని కొద్దిసేపు ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఎత్తుకోవతలేదు అంటే మీ వదిన మాట విన్నట్టే కదా మీ అమ్మ. అయ్యో రామ, నిన్ను అడుగుడే తప్పే. నేను ఏదో మా అమ్మ వచ్చిందా అని అన్న, దాని మీద గింతగానం పెట్టుకుంటువి నువ్వేదో. నీకు ఊకే నేను పెట్టుకునేదే కనబడుతుంది.
మరి మీ అమ్మాయినా వచ్చి పిల్లని ఎత్తుకుంటే ఏంది కాదే చిట్టి ఏదో సంధ్యా కోపంలో అన్నది ఓ మాట పట్టించుకోకే దాని గురించి అని మాట్లాడితే మీ అమ్మ కూడా రాలే అంటే ఏమనుకోవాలి నేను చెప్పు నువ్వు. దానికి ఏం పని ఉండి రాలేదు, బాపు లేడు కదా, అందుకే పని అంతా పొలం కాడికి పోయచ్చు, అటు ఇటు అది ఒక్కతే చేసుకుంటాను కదా, అందుకే రాలే కావచ్చు. లేదు లేదు మీ అమ్మ కావాలనే రాలే మన ఇంటికి. ఆ కోడల మాట ఇంటాది, లేకపోతే కోడల మాట వినకపోతే ఎట్లా చెప్పు. అంత బెదిరిస్తాను మీ వదిన మీ అమ్మను. సరే తీయ పోనీ అన్నం తిందాంపా. అబ్బా అలా జోలు తీయంగానే పోనీతి అని అంటావు. నీ సంగతి ఆగు. దోస్తులు మరి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మరి వీడియో లెంత్ అయితే కొంచెం తగ్గింది దోస్తులు, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకనంటే యాప్ అస్సలు ఓపెన్ అవ్వలేదు దోస్తులు. మరి వీడియో లెంత్గా వేస్తే డౌన్లోడ్ అవుతుందో కాదో అని కొంచెం వీడియో లెంత్ తగ్గించినాం దోస్తులు, ప్లీజ్ ఏమనుకోకండి దోస్తులు. రేపటి నుంచి మరి కొంచెం లెంత్గా వేసి పెడతాం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. బాయ్ దోస్తులు.